మొత్తం మీద కమాండింగ్ ఉంది. ఫెయిర్ అండ్ ఫెయిర్గా జరగవు, హింసాత్మక ఘటనలు జరుగుతాయి, మారణ హోమం మధ్య ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని పోస్టర్ పెట్టుకున్నాడు. అతనికి లైఫ్ అండ్ డెత్ సమస్య జగన్మోహన్ రెడ్డి గారికి. ఏది ఏం చేసినా నేను గెలిచి తీరాలా అన్న దాంట్లో మరణమో ఏర స్వర్గమో అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళు అర్థం చేసుకుంటే ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి సైకాలజీ అర్థం చేసుకుంటే ఈ ఎలక్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డికి డూ ఆర్ డై మ్యాచ్. సర్వేలు ఎన్నైనా చెప్పొచ్చు, ఇంకొకటి ఎన్నైనా చెప్పొచ్చు, సర్వేలు కాదు. ఇక్కడ నేను అంటుండేది ఏంటంటే, భారతదేశంలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయినాయి. దీంట్లో ఎవ్వరు అతీతులు కాదు. ఇప్పుడు ఈసీ అని మనం మొత్తుకుంటున్నాము. ఇండియన్ కాన్స్టిట్యూషనే ఆంధ్రప్రదేశ్లో పనిచేయనప్పుడు ఈసీ అనేది ఎలా పనిచేస్తుందని మనం అనుకుందాం. నేను సింపుల్గా చెప్తాను ఒక మాట. ఎలక్షన్ నామ్స్ ప్రకారం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ 40 లక్షలకి మించి రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. ఇదే కదా ఈ సో కాల్డ్ మేధావులందరూ చెప్పేటటువంటి స్టోరీ. అంటే ఎమ్మెల్యేగా పనికిరాడు కదా, అన్ఫిట్ కదా. ఇప్పుడు కాగ్ అంటే కంట్రోల్ ఆడిట్ జనరల్ కింద ఈ ఎలక్షన్ లెక్కలు చేసే వాళ్ళందరూ ఐఆర్ఎస్ అధికారులు వస్తారండి. సో కాల్డ్ కోటేసుకుంటారు. ఎందుకంటే నేను 4 ఎలక్షన్లో పోటీ చేసినాను కాబట్టి ఈ దొంగల భాగోతం అంతా నాకు తెలుసు. ఈ గెలిచిన వాళ్ళందరూ అక్కడి నుంచి ఎన్ఓసి తీసుకోవాలా. ఓడిపోయినోడు ఎన్ఓసి తీసుకోవాలా, గెలిచినోడు ఎన్ఓసి తీసుకోవాలా. వాళ్ళందరూ ఏం చెప్తారు తెలుసా, లంచాలు ఇచ్చేది ఆ ఎన్ఓసీలు తెచ్చుకుంటారు. ఇది ఘనమైనటువంటి ప్రజాస్వామ్యం. ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఏ రాష్ట్రమైనా కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రంలో ఎలక్షన్కి ఒక 2 నెలల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అనకూడదండి, వాళ్ళు ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అనకూడదండి, వాళ్ళు పర్సనల్ సర్వీస్ ఆఫీసర్లు అనాలి. వీళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వం 100 రోజుల ముందే పక్క రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేసేయాలి. వీళ్ళందరినీ కొత్త టీంని ఆ రాష్ట్రాల వాళ్ళని ఇక్కడికి, ఈ రాష్ట్రాల వాళ్ళని అక్కడికి వేస్తే షఫ్లింగ్ చేయాలి. అప్పుడు ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతాయి. కానీ నువ్వు 4 మార్చు, 3 మార్చు, 2 మారిస్తే ఉపయోగం ఉండదు. మూడోది ఏంటంటే సివిల్ పోలీసులకి మీకు నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు పోటీ చేస్తున్న క్యాండిడేట్లు అందరూ ఎస్ఏలకి, సిఐలకి, డిఎస్పీలకి, ఎస్పీలకి ఇప్పటికే ముడుపులు సమర్పించుకున్నారు. అందరూ మీరు మాకు అనుకూలంగా ఉండండి, మీరు మాకు అనుకూలంగా ఉండండి, మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు, ముడుపులు ఒకడు ముందుకు రమ్మని నా ముందుకే. అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది పుస్తకాల్లో ఉంటుంది, పేరుకే ఉంటుంది. వెంకటకృష్ణ గారు పేపర్ పూలి అంతగా తప్ప ఇక్కడ పత్తిత్తులు ఎవరూ లేరు. భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, ఓన్లీ క్యాపిటలిజమే పనిచేస్తుందని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. గుండె మీద చెయ్యేసుకొని నేను 40 లక్షలే ఖర్చు పెట్టి ఎమ్మెల్యేనైనాను, నేను ఎన్ఓసి తీసుకున్నానని ఒక్క అభివృద్ధిని వచ్చి చెప్పాను. అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోయింది. ఎవరికి ధైర్యం ఉంటే వాళ్ళు కొట్లాడి గెలవటమే. తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షలు అనేది జోక్. నా అంచనా ప్రకారం 100 నుంచి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 250 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నాగభూషణ్ గారు, ఇది ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటంటే ఫెయిర్ ఎలక్షన్ జరగదేమో అనే భయం అందరిలో గూడు కట్టుకొని ఉంది. మరి మీ కూటమి పొత్తు పెట్టుకుంది కూడా దానికోసమే అని చెప్తారు మరి. కానీ అదే ఇప్పుడు అందరికీ సంశయంలో పడింది. అంటే కేంద్రం నుంచి ఏమన్నా మీకు సిగ్నల్స్ ఉన్నాయా, ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది ఈ రకంగా అని? ఆ భరోసా ఇవ్వగలరా ప్రజలకి? వెంకటకృష్ణ